డీజే అక్కడ మోగుతున్నది అనుకోండి, తన లోకంలోనే ఇప్పుడేమో ఆ డీజే ఓని చిన్నదేదన్నా ఇట్లాగా వాటర్ పడే సౌండ్ వచ్చినా వస్తారా? డీజే పక్కకు పెట్టు. డీజే చాలా పెద్దగా వస్తుంది అంత సౌండ్, అది పక్కకు పెట్టేసి కొందరు ఏంటిని వాటర్ దానికి కూడా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు? ఎందుకు? ఈయన శక్తిని నటిస్తున్నాడు, ఈయన శక్తిని నటిస్తున్నాడు. అది డిస్టర్బ్ చేయాలి యాక్చువల్లీ, కానీ చేస్తున్నది. అర్థమైందా? సో దీనికి అర్థం ఏంటిది? మనం అన్లెస్ అంటిల్ ఫిజికల్గా డిస్టర్బెన్స్ ఎవరైనా వచ్చి తోసేసిండ్రు, లేకపోతే బుక్ నాటు పడేసిండ్రు, మానసికంగా నేను చెప్పేది మానసిక లోకం గురించి. సో మనం శక్తిని ఇచ్చేంత వరకు డిస్టర్బ్ కాలేదు. అర్థమైంది? సో 10 రకాల మనసులు 10 రకాల ఆలోచన చేస్తాం. ఇప్పుడు మేము మొన్న ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు ఒక పిల్లోడు ఏం చేస్తున్నాడంటే, పిల్లలు అంటారు నైట్ తాగి ముందుకు వస్తా ఉన్నాడు, బస్సు ముందు వస్తా ఉన్నాడు, బ్రేక్ కొడతా ఉన్నాడు. బస్సు ఏం చేయాలి? మిడ్ నైట్ తాగి ఉన్నారు వాళ్ళు, బస్సు వస్తున్నది, బస్సులో చాలా మంది ఉంటారు కదా ఎయిర్పోర్ట్ నుండి వచ్చేవాళ్ళు. వీడు ఏం చేస్తున్నాడు? జస్ట్ ఆన్ పడినాక ముందుకు వచ్చి బ్రేక్ కొడతా ఉన్నాడు, కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాడు, బ్రేక్ కొడతా ఉన్నాడు. బస్సు గుద్దితే చనిపోతాడు, బస్సు గుద్దితే వెంకలు ఎదుగుతాయి, ఫ్రాక్చర్ అవుతుంది, లేకపోతే బండి ఇది అవుతుంది, ఏదో అవుతుంది కదా. ఇప్పుడు ఈయన కొట్టాలా ఆపాలా? ఏం చేయాలా? ఆపాలి. అంటే ఒక మనోత్వంతో చలో వాడైతే మత్తులో ఉన్నాడు కాబట్టి మనం అట్లా. ఈ బస్సులో ఉన్న వాళ్ళు ఒకరు ఒక రకంగా రియాక్ట్ అవుతారు. ఒకరు ఏమంటున్నారు? ఆ పోనీ అంటే ఒకటే అమ్మ గుద్దేసే చాలా కథం కడుతూ వస్తుంది. అంటే వాడేంటి అంటే బస్సు దిగొట్టేటట్టున్నాడు. అర్థమైందా? బస్సులో ఉన్న వాళ్ళు ఒకరు ఒక రకంగా ఆలోచన రియాక్ట్ అయ్యారు. ఎందుకు? వాళ్ళు బస్ బ్రేక్ కొడతా ఉంటే ముందుకు అవుతా ఉన్నారు అంటే ఆడేమో ఆ పిల్లలు అది చేస్తూ ఉన్నారు. సరే ఆపుదామంటే మళ్ళీ ముందుకు వెళ్తా ఉన్నారు. అర్థమైంది కదా? ఇక పోతుందంటే అయిపోతే మళ్ళీ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు ఏమవుతున్నది? బస్సులో ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు? ఒకరు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. చేసే నేను చూసుకుంటా అంటున్నాడు, నువ్వు ఎక్కిచ్చేసి నేను చూసుకుంటా అంటున్నాడు. ఇంకోటేమో అదే పిల్లలు పాపం ఏదో అట్లా కొద్దిసేపే కాదు, పోనీలే 5-10 నిమిషాలు లేట్ అవుతుంది. ఒకటేమో సంబంధమే లేదు, ఆడు ఉంటే ఉన్నది నేనైతే. అర్థమైందా? ఒకరికి బ్రేక్ కొడితే సపోర్ట్ చేయక ఊగుతున్నారు కానీ మాట్లాడుతున్నారు, డిస్కషన్ జరుగుతున్నది లోపల, ఒకరికి సంబంధమే లేదు. ఎవరేమో వేసేయమంటున్నారు, ఎవరేమో వద్దు పర్లేదు అంటున్నారు. సో ఒకరికి ఒక యాక్షన్ ఒకటే కానీ రియాక్షన్ మల్టిపల్. ఎందుకు అట్లా అవుతున్నది? మనం ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఉన్నది అర్థమైంది. ఓకే, సో మైండ్ఫుల్నెస్ నుండి ఎట్లా డిస్టర్బ్ అయిపోతాం మనం ఇచ్చే దాన్ని బట్టి. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తున్నా సార్, నేను నడిచేటప్పుడు కూడా మొత్తం నా మైండ్ అంతా నా కాలు పైనే ఉన్నది, తినేటప్పుడు మొత్తం ముద్ద పైనే ఉన్నది, మింగేటప్పుడు మొత్తం ఇట్లా మైండ్ని మొత్తం అటే పెట్టేసిన. సో మైండ్ అండ్ బాడీ ఒకటే పని చేస్తున్నది, కానీ సౌండ్ డిస్టర్బ్ చేస్తున్నది, ఆ మనిషి డిస్టర్బ్ చేస్తున్నాడు, అది డిస్టర్బ్ చెయ్యి. నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదో పెద్ద ఫేమస్ షారుఖ్ ఖాన్ నిలబడ్డాడు, ఇక్కడ 1000 మంది జనాలు ఉన్నారు, ఒక్కొక్కడు ఒక రకంగా రియాక్ట్. ఒకడో పోయి డైరెక్ట్ అటాక్ చేసి, అంటే అటాక్ అంటే కలుపుకుంటాడు, లేదా చేతి కలుపుతాడు, ఎవడో సెల్ఫ్ తీస్తాడు, ఇంకోడేమో ఆయనకి అక్కడ అసలు షారుఖ్ ఖాన్ నాడా సల్మాన్ నాడా ఆయనకు సంబంధమే లేదు. ఎట్లుంటాడు? తన పని అంటే కనీసానికి చూడని కూడా చూడాడు అన్నది. అర్థమైందా? సో ఒక్కొక్కరు ఒక రకంగా, కొందరు చూస్తారు కానీ ఓకే టాటా దూరం నుండి, ఒకరి మనసేమో మొత్తం లాగుతూ ఉంటుంది, ఒకరి మనసేమో. సో వై పర్సన్ ఒకటే, యాక్షన్ ఒకటే, వీళ్ళందరూ డిఫరెంట్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? వీళ్ళు ఇచ్చేదాన్ని బట్టి, మనం ఇచ్చేదాన్ని బట్టి. సో జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా
ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటి? నేను దీనికి ఆహారం ఇస్తున్నానా, నేను దీనికి ఫుడ్ పెడుతున్నానా, నేను దీన్ని పెంచి పోషిస్తున్నానా? సమస్యలు వస్తాయి, కానీ మనం పెంచి పోషించవుతాం. వీటిని కొంచెం స్టెబుల్ ఉన్నాం అనుకో, వచ్చింది పోతుంది. ఇది సింపుల్ ఫార్ములా. పుట్టింది చనిపోతుంది. అర్థమైందా? ఫార్ములా ఏంటిది? ప్రతి పుట్టేది చనిపోతుంది. అది మనిషి కానీ ఏదన్నా కానీ ఒకదానికి ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత వచ్చేది ఖచ్చితంగా పోతుంది. అంటే ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ ఏమైతుంది? మారుతూ ఉంటుంది. ప్రతిదీ మారుతూ ఉంటుంది. మారుతుందా లేదా? బాడీలో ప్రతిదీ ఏజ్ పెరుగుతుందా లేదా? ఆర్గన్స్ వీక్ అవుతున్నాయా లేదా? అవయవాలు. సో ప్రతిదీ మళ్ళీ ఏమవుతుంది? మట్టి అవుతుంది. మళ్ళీ మట్టి మనిషి అవుతుంది. మళ్ళీ మనిషి తిరిగి అర్థమైంది కదా? సో ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ ఎవ్రీ సెకండ్. ప్రతిదీ మారుతా ఉంది. సో మైండ్ఫుల్నెస్ మనకు ఇబ్బంది ఎందుకు కనిపిస్తుంది? అరే మైండ్ఫుల్నెస్గా ఉండమని చెప్పిండు, కానీ సౌండ్ డిస్టర్బ్ చేస్తున్నది, అది డిస్టర్బ్ చేస్తున్నది, ఇది డిస్టర్బ్ చేస్తున్నది, ఆలోచన మీరు డిస్టర్బ్ చేయదు. సౌండ్ డిస్టర్బ్ నువ్వు ఇస్తావు దాన్ని. ఒకవేళ దానికి ఇయ్యలేదనుకో, నీ కాన్సన్ట్రేషన్ మొత్తం, నీ మైండ్ అంతా నువ్వు చేసే పని పైనే. అర్థమైందా? సో మైండ్ఫుల్నెస్ ఇస్ ఇంపార్టెంట్. మైండ్ఫుల్నెస్ తోటి ఏమర్థమవుతుంది? మనం చేసేది తప్ప లేకపోతే గొప్ప, మంచిదా చెడా, గుడ్ ఆర్ బ్యాడ్. మైండ్ఫుల్నెస్ లేదనుకో, మైండ్ఫుల్నెస్ లేకపోతే ఏమైతుంది? మిస్టేక్స్ అయ్యే 99% ఛాన్స్. మిస్టేక్స్ ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డికి వెళ్ళాలా, నేను వెళ్ళాం బస్సులో, అందరం వెళ్ళాం. ఆ బస్సుడు సంగారెడ్డి దాటిపోయింది, ఆ ఫ్లైఓవర్ ఎక్కి తీసుకునే వెళ్తున్నాడు. అర్థమైందా? అందరు మాటల్లో ఉన్నారు, అందరూ ఒకరికొకరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ బస్సు ఏమైంది? అక్కడికి యాక్చువల్లీ రైట్ తీసుకోవాలి. ఎవరు సంగారెడ్డి ఉన్నారు తెలుసుగా, ఫ్లైఓవర్ కంటే ముందు రైట్ కొట్టాలి టౌన్లో. ఇదేమైంది? ఫ్లైఓవర్ ఎక్కి ఎందుకు వెళ్ళిపోయి? ఎవరికి టౌన్ పైన దృష్టి లేదు, మాటల్లో ఉన్నారు అందరూ. డ్రైవర్ కూడా మాటల్లో ఉన్నారు. సో మైండ్ఫుల్నెస్ ఉందా? ఏడిపోతున్నావు, చంపుతూనే పోతూనే. అర్థమైందా? సో మైండ్ఫుల్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ప్రాక్టీస్ చేయాలా? ఏం చేయాలా? డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఏం లేదనుకో, చూడడానికి శ్వాస అవుతుంది కదా, మీకేం పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్నారు, ఏం చేయాలా సార్? కూర్చున్నా మైండ్ అంతా కూర్చున్నా. ఎంతసేపు అంటే కూర్చుంటుంది మైండ్. అర్థమవుతుందా? ఏమైతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నా, ప్రతి చేసే యాక్షన్కు మన మైండ్ ఆ విషయం పైనే ఉండాలి. ఉదాహరణ, సో మనం నడుస్తున్నాం, ఓకే రైట్ లెఫ్ట్ నడుస్తున్నాం, కాళ్ళు వేసింది, మళ్ళీ పెట్టేసినాం, చెయ్యి పెట్టినాం, పెట్టినాం, మాట్లాడుతున్నాం, తింటున్నాం, ఇక పడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పడుకున్నాం, లేదా కూర్చున్నాం. ఇంకేంటి? ఏం చేయాలి? కూర్చున్నా ఓకే, కానీ కూర్చున్నా అన్న దానిపైన మైండ్ ఉంటుందా? అది సబ్బా లక్ష్యం. ఇప్పుడు మీరు అందరూ కూర్చుంటే ఉన్నారు కదా, కానీ మైండ్ దాని పని చేస్తూనే ఉన్నది. మైండ్ దాని పని. అప్పుడు ఏం చేయాలా? ఆలోచనలు చూస్తున్నాం. చలో, ఆలోచనలు చూసేంత శక్తి మన దగ్గర ఉన్నది. నా మైండ్లో ఏం ఆలోచన చూస్తున్నాం, అది కూడా మైండ్ఫుల్నెస్. అది కూడా నడుస్తున్నది. ఈ ఆలోచన వచ్చింది, రియల్ ఎస్టేట్ వచ్చింది, లేకపోతే రియల్ ఎస్టేట్ వచ్చింది, లేకపోతే మందు వచ్చింది, మత్తు వచ్చింది, గొడవ వచ్చింది, సంతోషం వచ్చింది, పెళ్ళిళ్ళు వచ్చింది, బర్త్డే వచ్చింది, లేకపోతే ఫ్రెండ్స్ తోటి బయట తిరిగింది వచ్చింది. వస్తున్నాయి, చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఏం చేస్తున్నాం?